పోయినసారి గవర్నమెంట్ లో 27 మంది ఓబీసీ మంత్రులను చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీది. ఇవాళ తమిళనాడు గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్తా ఉంది. ఇవాళ రిజర్వేషన్లు 50% మించకూడదని చెప్పి మనమే చర్చించుకుంటున్నామో అది తప్పు. ఎందుకంటే ఇవాళ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఉన్నాయి, 70% పైబడి 80% పైబడి రిజర్వేషన్ల చరిత్ర మనం చూస్తూ ఉన్నాం. తమిళనాడులో 69% మనం చూస్తూ ఉన్నాం. నిజంగానే కనుక ఇక్కడ కూడా చేయాలనుకుంటే ఇవాళ ఆర్టికల్ 340 ఇంతకుముందు చెప్పినట్టుగా కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ 1952 దాని ప్రకారంగా చట్టబద్ధతతో కూడుకున్న ఒక కమిషన్ వేయి, నువ్వు అన్ని రకాల ఫార్మాలిటీస్ పూర్తి చేయి. తప్పకుండా నువ్వు కనుక కన్విన్స్ చేయగలిగితే, ఒప్పించగలిగితే, మెప్పించగలిగితే, ఇగో నా రాష్ట్రం నా ఆర్థిక స్థితిగతులకు ఇవి ఉన్నాయి, నా సామాజిక స్థితిగతికి ఇది ఉన్నది, విద్యాపరంగా రాజకీయ పరంగా ఇట్లా వెనుకబడి ఉన్నాం, ఇది తప్పకుండా కావాలని చెప్పి నువ్వు చెప్పగలిగితే తప్పకుండా భారతీయ జనతా పార్టీ సామాజిక న్యాయాన్ని కాంక్షించే పార్టీ, సామాజిక న్యాయాన్ని అమలు చేయాలని చెప్పి తపన పడే పార్టీ తప్ప మా పార్టీ ఎప్పుడు కూడా వ్యతిరేకంగా ఉండదు. అందువల్ల నేను ఒకటే మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా, మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానికి విజ్ఞప్తి చేస్తున్నా, ప్రజలారా మీరు మాటలు చెప్పే వాళ్ళు ఎవరో, మాటలు అమలు చేసే వాళ్ళు ఎవరో ఒకసారి ఆలోచించమని చెప్పుకోతున్నాం. భారతీయ జనతా పార్టీ మొట్టమొదటిసారిగా నాకు తెలిసి నేను అడుగుతా ఉన్నా, బీఆర్ఎస్ పార్టీ ఉన్నంత వరకు ఒక బీసీ దానికి అధ్యక్షుడే ఆస్కారం ఉందా? దానికి ఒక ముఖ్యమంత్రి ఆస్కారం ఉందా? కాంగ్రెస్ పార్టీ ఇన్ని సంవత్సరాలు పాలించింది, ఒక్కనాడైనా ఒక బీసీ ముఖ్యమంత్రి కాగలిగిందా? ఇవాళ అంతెందుకు, నీ 3 మంత్రులుంటే ఎందుకు ఇవ్వలేకపోయినావు? 42% నీవు అన్నావు కదా. రాజ్యాంగం, చట్టం, అక్కడ ఉన్నటువంటి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఇవన్నీ నీకు ఇక్కడ అవసరం లేదు కదా. నువ్వు క్యాబినెట్ మంత్రుల్ని నియమించడానికి ఇక్కడ రిజర్వేషన్ల సిస్టమ్ ఏం లేదు కదా. నువ్వు నిజంగానే నీ ఆత్మశుద్ధి కనుక ఉంటే నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఇవాళ నీవు 42% మంత్రులు ఎందుకు నియమించలేకపోయినావు? ఆ ఇచ్చిన 3 కూడా ఏమిచ్చినావు నువ్వు? ఒకడు బీసీ వెల్ఫేర్, చేపల సంఘం, లేకపోతే చేనేత సంఘం, గవే ఇచ్చిన తప్ప ఏమైనా అర్బన్ డెవలప్మెంట్ ఇచ్చినవా? ఏమైనా రెవెన్యూ మంత్రి ఇచ్చినవా? ఏమిచ్చినావు నువ్వు? ఇవాళ మామూలు మంత్రిత్వ శాఖలే ఇచ్చినామని చెప్పి నేను మాట్లాడట్లేదు, ఆ మంత్రులే స్వయంగా మాట్లాడిన చరిత్ర మీ కళ్ళ ముందు లేదు. కాబట్టి నీకు నిజాయితీ లేదు. కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు ఒక బీసీ ముఖ్యమంత్రి పడికి కాలే రేపైతేనే నమ్మకం లేని పార్టీ. ఇవాళ గతంలో కూడా మనం చూసిన ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో వాళ్ళ కుటుంబ పార్టీలు తప్ప, వాళ్ళ పార్టీలు తప్ప, అది ప్రజల పార్టీలు కాదు. ప్రజల పార్టీలు అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ కూడా వంచనకు గురి చేసిన చరిత్ర మన కళ్ళ ముందున్నది. ఇవాళ దాన్ని ఇలా అణగారిన వర్గాలకు ఈ రాష్ట్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్వయంగా వచ్చి ఎల్బీ స్టేడియంలో మీటింగ్ పెట్టి ఈ రాష్ట్ర ప్రజానికానికి ఒక మాట ఇచ్చిపోయిండు. తెలంగాణ ప్రజలారా, ఈ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి ఈనాటి వరకు కూడా, ఆనాటి సమైక్య రాష్ట్రంలో కూడా ఒక్క బీసీ ముఖ్యమంత్రి కాలేకపోయిండు. బాధేస్తుంది. ఇవాళ సమతుల్యత పాటించడంలో ఈ పార్టీలు మోసం చేసినాయి. ఓట్ల కోసమే తప్ప, సీట్ల కోసమే తప్ప ప్రజల కోసం లేవని చెప్పి ప్రూవ్ అయింది. ఇగో నేను మీకు మాట ఇస్తున్నా, భారతీయ జనతా పార్టీకి అధికారం తీసుకురండి. ఓబీసీ బీసీ ముఖ్యమంత్రి చేసే బాధ్యత భారతీయ జనతా పార్టీ నుంచి ప్రకటించిన పార్టీ ఇవాళ భారతీయ జనతా పార్టీ. ఇలా నువ్వేదో ఢిల్లీకి పోయి డ్రామా చేసి ఏదో భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం ఉందంటే ఎవరు ఎడ్డిపాగులు లేరు.